అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి, ఎలా జరుపుకుంటారు, సినీ తారల పనేంటి? బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు సినీ తారల పేర్లు బయటకు రావడం హాట్ టాపిక్గా మారింది. దీంతో అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి, ఎలా జరుపుకుంటారు, సినీ తారల పనేంటి అన్నది చాలామంది అనుమానం. అందుకోసమే రేవ్ పార్టీపై స్పెషల్ స్టోరీ. రేవ్ పార్టీ ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. బెంగళూరు శివారులోని ఓ ఫార్మా హౌస్లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలుగు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతుండడమే అందుకు కారణం. అయితే రేవ్ పార్టీ అని వినడమే తప్ప చాలా మందికి ఇందులో ఏం జరుగుతుందో తెలియదు. దీంతో అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి, ఎలా జరుపుకుంటారు, ఇది చట్ట విరుద్ధమా, ఇందులో పాల్గొనటం నేరమా, ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. కాబట్టి రేవ్ పార్టీ గురించి తెలుసుకుందాం. రేవ్ పార్టీ అంటే ఏమిటి? ఒకప్పటి ఇండియా వేరు, ఇప్పుడున్న ఇండియా వేరు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలమైన దేశంలో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోయింది. దేశం అభివృద్ధి చెందుతోంది, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. కాబట్టి కల్చర్లో కూడా తేడా వచ్చేసింది. ఇలా కాలంతో పాటు యువత బిహేవియర్ కూడా మారుతూ వస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ కల్చర్కు అలవాటు పడ్డ యువత మరింత ఎంజాయ్ చేసేందుకు నిర్వహిస్తున్నవే ఈ రేవ్ పార్టీలు. నేటి టెక్నాలజీ యుగంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. దీంతో ఉన్నత చదువుల కోసమో ఉపాధి కోసమో భారత్ నుండి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. అలాగే కేవలం ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు విహారయాత్రలకు వెళ్లేవారు పెరిగిపోయారు. దీంతో పాశ్చాత్య కల్చర్ మన దేశంలో ఎంటర్ అయ్యింది. విదేశాల్లో మరీ ముఖ్యంగా బ్రిటన్, అమెరికా వంటి అడ్వాన్స్డ్ కల్చరల్ కలిగిన దేశాల్లోనే భారతీయులు ఎక్కువ. కాబట్టి అక్కడ కల్చర్ను బాగా వంట పట్టించుకొని స్వదేశానికి వస్తున్న వారు ఇక్కడి వారికి పార్టీ కల్చర్ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇలాంటి రేవ్ పార్టీ ఏర్పాటు అంత ఆషామాషీ వ్యవహారం కాదు. సాధారణంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే మామూలు హంగామా ఉండదు. కానీ రేవ్ పార్టీ అలా కాదు. సినీ తారలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నా అంతా గోప్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టీ జరిగే పద్ధతి అలాంటిది. కాబట్టి రేవ్ పార్టీలో బడాబాబులు పిల్లలకే ఎంట్రీ. వారిని ఆకర్షించేందుకు సినీ తారలను రంగంలోకి దింపుతారని నిర్వాహకులు. అంతేకాదు మద్యంతో పాటు డ్రగ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. కొన్ని రేవ్ పార్టీల్లో అయితే అమ్మాయిలను కూడా ఏర్పాటు చేస్తారు. ఇలా విచ్చలవిడితనానికి నిలువెత్తు రూపమే ఈ రేవ్ పార్టీలు. చెవులు పగిలే మ్యూజిక్కు మద్యం, డ్రగ్స్ మత్తులో చిందులేయడం, అశ్లీల కార్యకలాపాలకు పాల్పడుతూ ఎంజాయ్ చేయడమే ఈ రేవ్ పార్టీ కల్చర్. అందువల్లే యువత చాలా ఈజీగా ఈ రేవ్ పార్టీలకు అలవాటు పడుతున్నారు. నిర్వాహకులు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. రేవ్ పార్టీ ఎక్కడ పుట్టింది? రేవ్ పార్టీ కల్చర్ అనేది 1950 సమయంలో ఇంగ్లాండ్లో మొదలయ్యింది. మెల్లమెల్లగా ఇది ప్రపంచానికి పాకింది. ఇండియాలోకి ఈ కల్చర్ కాస్త ఆలస్యంగా వచ్చినా ఇప్పుడది ప్రతి చోటుకి పాకింది. గోవా వంటి పర్యాటక ప్రాంతాల్లో మొదట రేవ్ పార్టీలు జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు అవి ప్రతి నగరానికి పాకాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఐటీ నగరాల్లో ఈ రేవ్ పార్టీలు పరిపాటిగా మారాయి. ఎలా జరుపుకుంటారు? రేవ్ పార్టీ నిర్వహణ చాలా ఖరీదైన వ్యవహారం. కాబట్టి అందులో పాల్గొనాలన్నా భారీగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక చట్ట విరుద్ధంగా డ్రగ్స్, అమ్మాయిలు ఉంటారు. సినిమా వాళ్ళు కూడా పాల్గొంటారు. కాబట్టి గోప్యత చాలా ముఖ్యం. అందువల్లే బాగా తెలిసిన వారు, డబ్బున్న వారికి ఎంట్రీ ఉంటుంది. నగరాలకు దూరంగా ఉండే ఫామ్ హౌసులు, రిసార్ట్లలోనే ఈ రేవ్ పార్టీలు జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద శబ్దాలతో మ్యూజిక్ పెట్టినా ఎవరికీ తెలియకుండా ఉండేలా జాగ్రత్త పడతారు. ఇక మద్యం, డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగిస్తూ ఉంటారు. పార్టీలో పాల్గొనే యువతీ యువకులు ఏం చేసినా అడిగేవారు ఉండరు. కొన్ని రేవ్ పార్టీలలో అయితే శృంగార కార్యకలాపాల కోసం ప్రత్యేక గదులను కూడా కేటాయిస్తారు. ఇలా మత్తులో ఎంజాయ్ చేయడమే రేవ్ పార్టీ అంటే. ఇలా రోజంతా లేకపోతే 2-3 రోజులు ఎంజాయ్ చేసేలా రేవ్ పార్టీలు నిర్వహిస్తుంటారు.
ఒక్కసారి రేవ్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తే చాలు, బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ముందుగానే తీసుకుంటారు. చుట్టుప్రక్కల సీసీ కెమెరాలు కూడా పనిచేయవు. ఇలా ఎంత విచ్చలవిడిగా వ్యవహరించినా భయం లేదనే భరోసాను నిర్వాహకులు ఇస్తారు. కాబట్టి రేవ్ పార్టీల్లో యువత రెచ్చిపోతుంటారు. రోజు రోజుకు యువత ఇలాంటి పార్టీలపై ఆసక్తి పెరుగుతోంది. కాబట్టి బెంగళూరులో మాదిరిగా రేవ్ పార్టీలు బయటపడుతున్నాయి. రేవ్ పార్టీలు చట్ట విరుద్ధమా? సాధారణంగా పార్టీలు జరుపుకోవటం వేరు, రేవ్ పార్టీలు వేరు. మద్యంతో కూడిన పార్టీలు, రిసార్టులు, ఫార్మ్ హౌస్లలో జరిగే పార్టీలకు పోలీసులు అనుమతి తప్పనిసరి. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా పార్టీ జరిగితే ఓకే. కానీ డ్రగ్స్, అమ్మాయిలు ఎంటర్ అయితేనే ఆ పార్టీ కాస్త చట్టవిరుద్ధంగా మారుతుంది. రేవ్ పార్టీల్లో డ్రగ్స్, అమ్మాయిలు కామన్ కాబట్టి చట్టవిరుద్ధమే. ఇలాంటి పార్టీలపై పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేస్తుంటారు. అలాగే పార్టీలో పాల్గొన్నవారు డ్రగ్స్ తీసుకున్నారో లేదో నిర్ణయించేందుకు టెస్టులు చేయిస్తుంటారు. ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. అశ్లీల కార్యకలాపాలకు కూడా రేవ్ పార్టీలు అడ్డాగా మారాయి. స్వయంగా నిర్వాహకులే అమ్మాయిలను సరఫరా చేస్తున్న ఘటనలు అనేకం వెలుగు చూశాయి. కాబట్టి అలాంటి